ఇక చాలేమ్మా, వెళ్ళి పడుకో. పర్లేదమ్మమ్మా, నువ్వు పడుకో, నేను తర్వాత పడుకుంటాను. అమ్మా వర్ష, నువ్వొచ్చిన ఆనందంలో అడగడం మర్చిపోయాను. అసలు నా కోసం నువ్వెలా వెతికావు? మేమిక్కడున్నామని నువ్వెలా తెలుసుకున్నావు? 15 ఏళ్ల నుంచి లేంది మీ కన్నవాళ్లు మేమిక్కడే ఉన్నామని ఇప్పుడు నీకెందుకు తెలిసింది? రీసెంట్గా నన్ను పెంచిన వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదని తెలిసింది. నేనెవరి పిల్లనని వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ మధ్యనే మా అమ్మమ్మ పేరు తెలిసిందంట. నేను బాగా ట్రై చేసి మా అమ్మమ్మ ఫోన్ నెంబర్ కనుక్కొని నిన్న మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను. ఇవి అమ్మవారి నగలు, మా కుటుంబ సాంప్రదాయపు నగలు ఇవే. నేను వర్ష అనడానికి వాళ్ళకి ఇదే గుర్తు. అమ్మమ్మా, నన్ను పెంచిన వాళ్ళే నా కన్న వాళ్ళు వేరే ఉన్నారని చెప్పారమ్మమ్మా. అలాగే నేను తప్పిపోయినప్పుడు నాతో ఉన్న దేవుడి నగలు చూపించారు. మీ గురించి ఎలా తెలుసుకోవాలి అని అడిగితే నన్ను పెంచిన మా నాన్న ఎంక్వైరీ చేసి ఆ దేవుడి నగలు చేసిన విశ్వబ్రాహ్మణుడి అడ్రస్ తెలుసుకున్నారు. ఆయన ద్వారా మీ డీటెయిల్స్ తెలుసుకుని ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ తెలుసుకుని మీకు ఫోన్ చేసి మాట్లాడాను. అలా మళ్ళీ మిమ్మల్ని చేరుకోగలిగానమ్మా. మనం చేయించిన దేవుడి నగలే మళ్ళీ నువ్వు మా దగ్గరకు వచ్చేలా చేసాయన్నమాట. అవునమ్మా. ఇంతకు నిన్ను పెంచిన అమ్మా నాన్నల పేర్లేంటి వర్ష? సుశీల, రంగనాథం. నిన్నంత ప్రేమగా పెంచిన వాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండాలి వర్ష. మీ తాతగారేమో ఆస్తంతా నీ పేరు మీద రాశారు. నువ్వు రావేమో అనుకున్నాను. చూస్తూ చూస్తూ ఈ ఆస్తిని దాయాదులకు దారాదత్తం చెయ్యాల్సొస్తుందేమోనని భయపడ్డాను. ఎలా అయితేనే మొత్తానికి నువ్వొచ్చావు. నీకోసం ఎంతగా ఎదురు చూశానో, నిన్నే తలుచుకుంటూ నేనెంతగా బాధపడ్డానో. నేను అర్థం చేసుకోగలనమ్మా. నీకో విషయం తెలుసా? నీకోసం నేనెంత తాపత్రయపడ్డానో అంతకు 100 రెట్లు రామరాజు నీకోసం ఎదురు చూశాడు. నీ గురించి కలవరించాడు. చిన్నప్పటినుంచి వాడికి నువ్వంటే ప్రాణం. నువ్వు వెళ్ళిపోయాక కూడా రోజురోజుకి నీ మీద కొండంత ప్రేమను పెంచుకుంటూ వచ్చాడు. నీ జాసలోనే ఎక్కువ కాలం గడిపాడు. రామరాజుకి నీ మీదున్న ప్రేమ చాలా గొప్పదమ్మా. ఏంటి వర్ష ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. సరే, ఈరోజు ఇక్కడే నా దగ్గరే పడుకో. అలాగే అమ్మమ్మా. వర్ష మీద రామరాజు ఎంత ప్రేమ పెంచుకున్నాడో నాకు అర్థమవుతుంది. నేనున్న పరిస్థితుల్లో వర్ష లేదన్న నిజం చెప్పలేకపోతున్నాను. తర్వాత నిజం తెలిస్తే ఎలా తట్టుకుంటాడో రామరాజు. అమ్మా, నీకు త్వరలోనే బాగవుతుంది. నువ్వు మామూలు మనిషివవుతావు. మాతో పాటు నడుస్తూ తిరుగుతావు, మాట్లాడతావు. అన్నట్టు నీకు తెలిసిందో లేదో, మీ అక్కగారు శారద గారు వచ్చారు. తనని కూడా నువ్వు కలవచ్చు. తొందరలోనే అంతా బాగుంటుందమ్మా.